అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నారు. వారు ఎవరో వెంటనే తెలుసుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు తెలుసుకోండి. మరి వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందో, మీరు ఆ ప్రమాదం నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు, జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ నెలంతా వీరికి కలిసి రావడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటూ ఉంటారు. జూన్ 2025 వృశ్చిక రాశి వారి ఆర్థిక విషయాలు. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపించనున్నాయి. ఆదాయం ఉండటంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు వచ్చి డబ్బు నిల్వ చేయడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఖర్చులపై నియంత్రణ అవసరం. ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా, అప్పు తీసుకోవాలన్నా స్నేహితుల సలహాలు తీసుకుని ఆలోచించి ముందడుగు వేయాలి. పాత అప్పుల బాధల నుంచి కొంతవరకు రిలీఫ్ కనిపించే సూచనలు ఉన్నాయి. కొన్ని అప్పులు తిరిగి వసూలయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వ్యాపారులు, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు నిధి లభించవచ్చు. మానసికంగా ఆర్థిక ఒత్తిడి అనేది ఉండవచ్చు. కానీ సహనం పాటిస్తే జూన్ నెల కరుణ పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ నెలలో శాలరీతో పాటు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి. కొందరికి బోనస్, ఇంక్రిమెంట్ లాంటి అవకాశం కూడా ఉంటుంది. జూన్ 2025 వృశ్చిక రాశి వారికి ఆస్తి విషయాలు. ఆస్తి విషయంలో జూన్ నెలలో కొన్ని మంచి మార్పులు, అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. భూమి, భవనాల కొనుగోలు చేయాలనుకునే వారు శుభ సమయం కోసం ఎదురు చూస్తే మద్యం నుంచి మంచి అవకాశం వస్తుంది. కొనుగోలు చేయాలనుకుంటే కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం మంచిది. ఈ నెలలో భాగస్వామ్యంగా ఆస్తి కొనుగోలు చేయడం కన్నా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. కొందరికి పాత ఆస్తులపై తగాదాలు ఉండవచ్చు. అయితే జూన్ 2వ వారానికల్లా పరిస్థితి సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించాలనుకునే వారికి తగిన సమయం ఇది. అయితే నిర్మాణానికి కావాల్సిన నిధులను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. రెంటల్ ఇన్కంపై ఆధారపడే వారికి కొంత స్థిరత్వం కనిపిస్తుంది. ప్రాపర్టీ అమ్మకాలు చేయాలనుకుంటే ఆ మధ్యలో మంచి అవకాశాలు దక్కవచ్చు. ఎవరైనా మోసపూరితంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్ల పరిశీలనలో జాగ్రత్త అవసరం. జూన్ 2025 వృశ్చిక రాశి వారి ఉద్యోగ విషయాలు. వృశ్చిక రాశి వారికి జూన్ 2025 నెల ఉద్యోగ రంగంలో కొన్ని మార్పులు, అవకాశాలు జరగబోయే సూచనలు ఉన్నాయి. ఈ నెలలో కార్యాలయ వాతావరణం కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. ముఖ్యంగా కొంత పనుల బాధ్యతలు, డిస్టర్బెన్స్లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. డెడ్లైన్లు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు స్థిరమైన మనసుతో పనిచేస్తే మీ ప్రతిభ మేనేజ్మెంట్కి నచ్చుతుంది. అనేక రోజులుగా ఎదురు చూసిన పదోన్నతులు లేదా పనిలో గుర్తింపు పొందే అవకాశం ఈ నెల చివరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 2వ వారం తర్వాత ఉద్యోగస్తులకు పరిస్థితి మెరుగవుతూ ఉంటాయి. ఇతరులపై ఆధారపడకుండా స్వతహాగా బాధ్యతలు తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. జాబ్ మార్చాలనుకుంటున్న వారికి ఈ నెలలో కొన్ని అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఎక్కడికైనా జాయిన్ అయ్యే ముందు సమస్య గురించి పూర్తి సమాచారం తెలుసుకునే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఉన్నవారి అధికారులతో స్నేహపూర్వకంగా ఉండేలాగా జాగ్రత్త వహించాలి. ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గిపోతాయి. జూన్ 2025 వృశ్చిక రాశి వారి వ్యాపార విషయాలు. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారు ఈ నెలలో కొంత అవకాశాలను పరిశీలించవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ, ఫుడ్స్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ వంటి ఉద్యోగాలు ఉన్నవారికి మంచి లాభాల సూచనలు ఉన్నాయి. అయితే కొంత భాగస్వాములను జోడించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మోసపూరితమైన ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నందున డాక్యుమెంట్లు సరిగ్గా చదవాలి. కొంతకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఈ నెలలో తిరిగి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపరచడం వల్ల బిజినెస్ గ్రోత్ అనేది ఇది శుభకాలం. మార్కెటింగ్, ప్రమోషన్పై దృష్టి పెడితే మరింత మంచి వినియోగదారులను ఆకర్షించవచ్చు. జూన్ 2వ వారంలో ఆర్థికంగా లాభదాయకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మంచి ఆలోచన అవసరం. ఒకవేళ వ్యాపారంలో కొత్త బ్రాంచ్ లేదా విభాగం ప్రారంభించాలనుకుంటే జూన్ 2వ వారంలో మంచి కాలం.
విదేశీ మార్కెటింగ్ టార్గెట్ చేయాలనుకునే వారికి కొన్ని ప్రయోజకరమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా ఈ నెల చివరికి మంచి ఫలితాలు కనిపించబోతూ ఉన్నాయి. జూన్ 2025 వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారికి జూన్ 2025 నెల కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నది. కుటుంబంలో మంచి సమన్వయం అవసరం. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా సోదరులతో లేదా ఇతర బంధువులతో ఆస్తి సంబంధిత విషయాల్లో తేడాలు రావచ్చు. అయితే ఈ విషయంలో నమ్మకమైన పెద్దల సలహాతో సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. మనసులో ఉన్న విషయాలను నెమ్మదిగా ఓర్పుగా వ్యక్తీకరించాలి. చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా స్పందించడం వల్ల మన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. పరిచయస్తులు స్నేహితుల సహకారం వల్ల కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాల్లో కుటుంబంలో శాంతి కాస్త తక్కువగా అనిపించవచ్చు. కానీ ఈ నెల మధ్య నుంచి పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. పిల్లల చదువులు, ఆరోగ్యం వంటి అంశాల్లో జాగ్రత్త అవసరం. వారిపై ప్రేమ ఓర్పుతో వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. దాంపత్య జీవితం పరంగా చూస్తే వృశ్చిక రాశి వైవాహిక జీవితం ఈ నెలలో కొంత మిశ్రమంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోతే అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మాటల వల్ల గొడవలు జరగవచ్చు. ఒకరి మనసులోని బాధను మరొకరు అర్థం చేసుకోవడం కాస్త కష్టం అనిపించవచ్చు. అయితే ఓపికతో మాట్లాడితే పరిస్థితులు సాఫీగా సాగుతాయి. కుటుంబానికి సరైన సమయం కేటాయించడం వల్ల సంబంధంలో బలమైన అనుబంధం ఏర్పడుతుంది. కొన్ని జంటలకు ఈ నెలలో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది వారి సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. కొత్తగా పెళ్ళైన వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఒకరికొకరు నెమ్మదిగా అలవాటు అవుతూ కొత్త జీవన శైలిని అర్థం చేసుకుంటూ ఉంటారు. గర్భధారణ ప్రయత్నాలలో ఉన్న జంటలకు మధ్యాహ్నం నుంచి శుభ సంకేతాలు లభించవచ్చు. వైద్య పరీక్షల్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం కోసమైనా ప్రయత్నాలు చేస్తున్న వృశ్చిక రాశి యువతకు ఈ నెల శుభంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ 2వ భాగం నుంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారం, మిత్రుల పరిచయాల ద్వారా సంబంధాలు ఏర్పడతాయి. కొంతకాలంగా పెళ్లి విషయాల్లో ఆగిపోయిన వారి కోసం ఇప్పుడు మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే సంబంధం ఎంచుకునే ముందు ఆ కుటుంబ నేపథ్యం, వ్యక్తి స్వభావం గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. నిర్ణయాలకు పోకుండా శాంతంగా నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తవు. సంతానం విషయంలో కూడా ఈ నెల మంచి మార్పులను సూచిస్తుంది. పిల్లల ఆరోగ్యం, చదువులో పురోగతి కనపడుతుంది. కొంతకాలంగా పిల్లలు అలసటగా ఉండడము, దిద్దుబాట్లు అంగీకరించకపోవడం వంటి సమస్యలు ఉండే ఈ నెలలో తల్లిదండ్రులు వారితో మాట్లాడడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. చిన్నపిల్లల ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ అవసరము. టీకాలు, వైద్య పరీక్షలు వాయిదా వేయకుండా చేయించడం మంచిది. గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో డాక్టర్ల సలహాలను, సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జూన్ నెల మధ్య నుంచి శుభ సూచనలు కనిపించే అవకాశం ఉంటుంది. జూన్ 2025 వృశ్చిక రాశి వారి విద్యా విషయాలు విద్యార్థులకు ఈ నెల కొంత ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది. పరీక్షలు, ప్రాజెక్టులు, పోటీ పరీక్షల సిద్ధతల ఒత్తిడితో కొంత నిరాశ కలగవచ్చు. అయితే మీరు ధైర్యంగా ఉండి మీకు నచ్చిన విధంగా ప్రణాళికతో చదువు కొనసాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. చదువులో మనసు కేంద్రీకరించడానికి సాధన, ధ్యానము లాంటి ఆత్మ నిగ్రహణ పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా మెడికల్గా, ఇంజనీరింగ్ రంగాల్లో చదువుతున్న వారికి కాస్త కఠినమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ పట్టుదలతో ముందుకు వెళ్తే నెలాఖరులో మంచి ఫలితాలు లభిస్తాయి. ఉన్నత విద్య, అబ్రాడ్ కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో దరఖాస్తుల మీద ఫోకస్ చేయడం మంచిది. జూన్ చివరిలో అనుకూల సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 2025 వృశ్చిక రాశి వారి రాజకీయ రంగం విషయానికి వస్తే, రాజకీయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ నెల కలగలిపిన పరిస్థితులు చూపిస్తుంది. సీనియర్ నాయకులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. మీ మాటలు, ప్రవర్తన చాలా నిదానంగా ఉండాలి. చిన్న మాటే పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే విధానం కంట్రోల్లో పెట్టుకోవాలి. పార్టీ మార్పులు, నియామకాల విషయంలో తగిన వారిని సంప్రదించడం మంచిది. మీ క్రియాశీలతను మెరుగుపరచడం ద్వారా మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీరు ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలని చూస్తే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. జూన్ 2025 వృశ్చిక రాశి వారు కోర్టు కేసుల విషయాలు, న్యాయపరమైన కేసులు ఉన్నవారు ఈ నెలలో కొంత ఊరట పొందే అవకాశం ఉంటుంది. పాత కేసులు కొంత ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వేగంగా పరిష్కారం అవుతుందని ఆశపడకండి. క్రమంగా మెరుగైన ఫలితాల వైపు నడుస్తుందని భావించాలి. కోర్టు వ్యవహారాల్లో న్యాయవాదుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. పత్రపూరణలో
జరిగే చిన్న తప్పిదాలు కేసును ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ల ఆస్తుల కేసుల విషయంలో జూన్ మొదటి పక్షంలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు. మీకు న్యాయపరంగా అన్యాయం జరుగుతుందని భావించిన ఆవేశంగా స్పందించకుండా చట్టపరంగా వ్యవహరించడం మంచిది. న్యాయస్థానాల మీద నమ్మకాన్ని ఉంచడం అవసరం. కొందరికి సెటిల్మెంట్ల ద్వారా కేసును ముగించుకునే అవకాశము ఉంటుంది. జూన్ 2025 వృశ్చిక రాశి వారి ఆరోగ్య విషయాలు. ఆరోగ్యపరంగా జూన్ నెల వృశ్చిక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలంగా చెప్పవచ్చు. మానసిక ఒత్తిడి, పనిభారం వల్ల శారీరక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. పాత వ్యాధులు తిరిగి ప్రబలే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్రేగులు, జీర్ణ సంబంధిత సమస్యలు, మైగ్రేన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి బాధపడేవారు మరింత జాగ్రత్త వహించాలి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. కిడ్నీ, లివర్, బీపీ, షుగర్ సమస్యలతో ఉన్నవారు డాక్టర్ చెకప్కు నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్గా చేయించుకోవాలి. చిన్న లక్షణాలను పెద్దగా పారకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వయసు మీద ఉన్నవారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రణాళికగా యోగా, నడక వంటివి చేయడం మంచిది. మానసికంగా శాంతిని పొందేందుకు ధ్యానము, ప్రాణాయామం, సంగీతం వంటివి మంచి ప్రభావం చూపుతాయి. కొంతమందికి ఈ నెలలో ప్రమాదాలు, గాయాలు సంభవించవచ్చు. రోడ్డు ప్రయాణాల్లో ఆతృతగా నడపకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బైక్ రైడర్స్ హెల్మెట్ ధరించాలి. అలసట, నిద్రలేమి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రి డ్రైవింగ్ను వీలైనంత వరకు నివారించండి. జూన్ 3వ వారం తర్వాత ఆరోగ్యం కొంత మెరుగవుతుంది. జూన్ 2025లో వృశ్చిక రాశి వారికి సోదరులు, బంధువులతో తేడాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి, బాధ్యతలు, అభిప్రాయ భేదాలపై వివాదాలు తలెత్తవచ్చు. చిన్న మాటలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. మీ మాటలు నొప్పించకూడదు కాబట్టి నెమ్మదిగా ఆలోచించి మాట్లాడుకోవాలి. అహంకారాన్ని తగ్గించి ఓర్పుగా, నేర్పుగా వ్యవహరిస్తే సమస్యలు నివారించవచ్చు. స్నేహంగా ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించకండి. మధ్యవర్తిత్వం అవసరమైతే విశ్వసనీయమైన పెద్దలను సంప్రదించాలి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సంబంధాలు నిలిపేసుకోవచ్చు. ఈ నెలలో ఆత్మవిశ్వాసం చాలా వరకు అవసరం. జూన్ 2025లో కుజుడు మీ రాశిని కొంత చెడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ముఖ్యంగా ఆరోగ్యము, కోపము, కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు, ప్రమాదాల విషయంలో కుజదోష ప్రభావం కనిపించవచ్చు. అందుకే ఈ నెలలో కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే పూజలు, పరిహారాలు చేయడం వల్ల శాంతి, శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రతి మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి కుజగ్రహ బీజ మంత్రం జపించాలి. ఓం క్రాం క్రీం క్రౌం సహా భౌమాయ నమః. దీన్ని రోజుకు కనీసం 108 సార్లు జపించాలి. మంగళవారం రోజున ఆంజనేయుని పూజించడం కూడా కుజదోష నివారణకు సహాయపడుతుంది. ఇక ఈ నెల మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు. కోపాన్ని నియంత్రించుకునేందుకు ధ్యానము, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి. పేదవారికి మంగళవారం రోజున ఉడికిన కందులు, అన్నం దానం చేయాలి. మరి వృశ్చిక రాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 5, 10, 14, 21, 23, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 12, 17, 19, 25, 27. ఇవి వృశ్చిక రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీది వృశ్చిక రాశి అయితే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.